ఆలస్యం అమృతం విషం అంటారు. ఏదైనా ఆలస్యం జరిగిందంటే తర్వాత ఏం జరుగుద్దో ఎవరికీ చెప్పలేం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి అదే. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం కంప్లీట్ జీరో. దీనికి కారణం 2019 ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసి 23 స్థానాలకే పరిమితం అవడం. మొన్న రాజ్యసభ ఎన్నికల్లో మినిమం ఒక్క ఎంపీ స్థానం దక్కించుకోవాలన్నా 44 ఎమ్మెల్యే అభ్యర్థుల బలం కావాలి. ఆ బలం లేకపోవడంతో మొత్తం జీరో అయిపోయింది రాజ్యసభలో. అయితే ఇప్పుడు మళ్ళీ అవకాశం రావాలంటే 2026 వరకు వెయిట్ చేయాల్సిందే. 2026లో ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోసు, మోపిదేవి వెంకటరమణ ఇలా కొన్ని స్థానాలు అయితే ఖాళీ కాబోతున్నాయి. సో ఆ ఖాళీ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తాజాగా ముగ్గురు వైసీపీ నుంచి రాజ్యసభకి వెళ్ళారు. వైవి సుబ్బారెడ్డి కానీ, గొల్లబాబురావు కానీ ఇలాగా నలుగురు, ఆ ముగ్గురుతో మొత్తం 11 స్థానాలకి 11 రాజ్యసభ సభ్యులు ఇప్పుడు వైసీపీ తరపున రాజ్యసభలో ఉన్నారు. మళ్ళీ ఒక్క ఛాన్స్ అయినా రావాలి తెలుగుదేశం పార్టీకి అంటే ఖచ్చితంగా రేపొద్దున్న 2024 ఎన్నికల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు గెలుస్తారో దాన్ని బట్టి అవకాశం వస్తుంది. అది కూడా 2026లో అవకాశం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కనకమేడల రవీంద్ర కుమార్ కూడా రిటైర్ అయిపోతున్న నేపథ్యంలో మొత్తం జీరో అయిపోతుంది. కాబట్టి రేపొద్దున్న 2026లో గనక కొత్తగా అవకాశం వస్తే ఖచ్చితంగా జూన్లో పదవీ విరమణ చేయబోతున్నారు. ఆళ్ళ అయోధ్య రామరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోసు వీళ్ళ ముగ్గురు పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆ సీట్లు తెలుగుదేశం పార్టీ దక్కించుకోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి స్థానాలు, అసెంబ్లీ స్థానాలు పెరగాలి. రేపు 2024 ఎన్నికల్లో ఒక ఘనమైన విజయం వాళ్ళ సొంతం కావాలి. తెలుగుదేశం పార్టీ లేదంటే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి సొంతం. అలా కాని పక్షంలో మళ్ళీ రాజ్యసభ వైపు చూసే అవకాశం ఉండదని ఒక రకంగా 2024 కాదు 2026 కూడా ఒక అతిపెద్ద పరీక్షే టీడీపీకి అంటున్నారు.